ద మీమ్ గాడ్ బ్రహ్మి. నటనకు నవద తరగని యువత నీరత హృదయం రాయని కవిత అభినయ సిరిగా అభినవ గిరిగా వచ్చాడు రతరాజు నిన్ను చూసి మెచ్చాడు నటరాజు. మన తెలుగు మీమర్స్ కి ఎంతో మీమ్ స్టఫ్ ఇచ్చిన బ్రహ్మానందం గారికి సపరేట్ ఫ్రాంచైజ్ లైక్ మిస్టర్ బీన్ ఉంటే ఎలా ఉండేది? వాట్ ఇఫ్ బ్రహ్మానందం హ్యాడ్ ఏ స్టాండ్ అలోన్ లీడ్ కామెడీ ఫిలిం లైక్ మిస్టర్ బీన్? ఒకవేళ బ్రహ్మానందం గారికి ఇలాంటి సపరేట్ ఫ్రాంచైజ్ మిస్టర్ బీన్ ఉంటే, ఐ మీన్ తీసుంటే హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా, విల్ ఇట్ వర్క్స్? మన తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు ఉన్న కమర్షియల్ మాస్ మసాలా టైమ్స్లో ఇలాంటి ఫ్రాంచైజ్ సర్వైవ్ అవ్వగలదా చూద్దాం. ఇది మన వాట్ ఇఫ్ సిరీస్లో ఎపిసోడ్ 2 ఫస్ట్ ఎపిసోడ్. వాట్ ఇఫ్ బాహుబలి వాస్ మేడ్ ఇన్ 90s అని చేసాం. ఈ వీడియో అయిపోయాక అది చూడండి. ఈ వీడియో అయిపోయాకనే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఐడియా విన్న వెంటనే ఒకే క్వశ్చన్, బ్రహ్మానందం గారిని సోలో హీరోగా చూస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? లైక్ మిస్టర్ బీన్, సైలెంట్ కామెడీ, నో ఫైట్స్, నో సిక్స్ ప్యాక్ హీరోస్, నో ఐటమ్ సాంగ్స్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సినిమా సర్వే అవుద్దా, డైరెక్టర్ ఎవరు, హీరో హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అన్ని చూసేద్దాము. మిస్టర్ బీన్ స్టైల్లో బ్రహ్మానందం గారి హీరో, నో డైలాగ్స్, జస్ట్ హిజ్ లెజెండరీ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్లాప్ స్టిక్ కామెడీ. స్టోరీ సింపుల్, సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ కామెడీని పండిస్తాడు. బట్ వన్ క్వశ్చన్, టాలీవుడ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఐడియాకి ప్లేస్ ఉందా? ఇప్పటి ఆడియన్స్కి 2 ఎక్స్ట్రీమ్స్ కావాలి, ఐదర్ ఐటమ్ సాంగ్స్ ఎందుకు లేదా ఐదర్ మాస్ ఎలివేషన్ ఆర్ డీప్ ఎమోషన్. నెట్ఫ్లిక్స్ రీల్స్, షార్ట్స్ వంటి ఫాస్ట్ కంటెంట్ టైంలో మిస్టర్ బీన్ వంటి సైలెంట్ కామెడీ, స్లో సబ్టిల్ సిచ్యువేషనల్ సినిమా, అది కూడా తెలుగు ఆడియన్స్ హూ వాంట్స్ ఐటమ్ సాంగ్స్. జీవితంలో నువ్వు ఇంకా మారను. ఈ జనరేషన్స్కి అంత పేషెన్స్ ఉందమ్మా? పిల్లలు చూస్తారులే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాదర్ దెన్ దెమ్. ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి సినిమాని డైరెక్షన్ చేసే ధైర్యం కాదు, ఇలాంటి ఫ్రాంచైజ్ని హ్యాండిల్ చేసే బ్రిలియన్స్ ఎవరికి ఉంది? ఈ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళ డైరెక్టర్స్ కావాలి. నా రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసిన డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్ గారు, డార్క్ హ్యూమర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సందీప్ రెడ్డి వంగ, కాదు సందీప్ రాజా, కలర్ ఫోటో డైరెక్టర్, సైలెంట్ ఎమోషన్ ప్లస్ కామెడీ బ్యాలెన్స్ చేస్తారు. వివేక్ కాత్రేయ గారు క్విక్కరీ స్టైల్కి యాప్ట్, బట్ జందల గారు ఉంటే మూవీ ఒక మాస్టర్ పీస్ అయి ఉండేది. ఎనీహౌ వి విల్ పిక్ తరుణ్ భాస్కర్. ఓకే, డైరెక్టర్ కూడా దొరికేశాడు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసే రిస్క్ ఎవరు చేస్తారు? ఈ సినిమాకి బిగ్గెస్ట్ క్వశ్చన్, ప్రొడ్యూసర్ ఎవరు? స్టార్ ప్రొడ్యూసర్స్? అబ్బే నో ఛాన్స్. వాళ్ళు కమర్షియల్ సినిమాసే ప్రొడ్యూస్ చేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు సినిమాలు చేసి రాళ్ళే దింపుకున్నారులేండి. స్మాల్ బ్యానర్స్, ఓన్లీ ఓటీటీ బ్యాక్ ఎండ్. బట్ ఇఫ్ బ్రహ్మానందం గారు సెల్ఫ్ ప్రొడ్యూస్ చేస్తే కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండేది. వన్ మ్యాన్ షోలా కల్ట్ క్లాసిక్. ఓకే మా సినిమా తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు, బ్రహ్మానందం గారు లేదా ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రొడ్యూస్ చేసింది అనుకుందాం. బట్ వాట్ అబౌట్ బాక్స్ ఆఫీస్ ఆర్ ఇట్స్ రెస్పాన్స్? చూద్దాం. ఒకవేళ బ్రహ్మానందం గారు సెల్ఫ్ ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా థియేటర్స్లోనే రిలీజ్ చేస్తారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే మాస్ ఆడియన్స్ కాకుండా క్లాస్ ప్లస్ కామెడీ లవర్స్ని టార్గెట్ చేయాలి. రైట్ టైమింగ్, స్ట్రాంగ్ ట్రైలర్, మీమ్ వర్తీ సీన్స్ ఉంటే డీసెంట్ హిట్ అవుద్ది. కానీ ఇప్పటి థియేటర్స్లో మోస్ట్ ఆఫ్ ఆడియన్స్ కమర్షియల్ మాస్ మసాలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో థియేటర్ రిలీజ్ ఇగ్నోర్ చేయడం బెటర్. బట్ ఒకవేళ థియేటర్స్లో రిలీజ్ చేస్తే B&C సెంటర్స్లో రీచ్ తక్కువ ఉంటుంది. ఎనీహౌ ఇగ్నోర్ ద థియేటర్స్ రిలీజ్. సో ఏదైనా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ దీన్ని యానిమేషన్ రూపంలో సిరీస్గా లాంచ్ చేస్తే బెటర్. నెట్ఫ్లిక్స్ లేదు, ఆహా అయితే పర్ఫెక్ట్ ఫిట్. రీజనల్ ఫ్రాంచైజ్ కాబట్టి ఆహా పర్ఫెక్ట్. సో అల్లు అరవింద్ గారు, ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఫ్రాంచైజ్ని ఒకసారి ట్రై చేయండి.
ఈ ఐడియాలో పొటెన్షియల్ ఉంది, బట్ టాలీవుడ్లో గట్ స్పేస్ విజన్ కలిగిన వాళ్ళు మాత్రమే ఇందులో సక్సెస్ అవ్వగలరు, దీన్ని హ్యాండిల్ చేయగలరు. ఇఫ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఏ న్యూ కామెడీ కల్ట్ బిగిన్స్, లేకపోతే ఏ హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ఫ్లాప్. మీరే కామెంట్స్లో చెప్పండి, విల్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. అండ్ ఇది మా ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చూపించండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ వాట్ ఇఫ్ రాజమౌళి డైరెక్టెడ్ దిస్ రాడ్స్, అంటే మన టాలీవుడ్లో ఉన్న రాడ్లను రాజమౌళి గారు డైరెక్ట్ చేస్తే అది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా, ఎలా హ్యాండిల్ చేసేవారని నెక్స్ట్ వీడియో రాబోతుంది. దానికోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ ఏకేవీకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడకల్లారా, తండ్రాస్తి కొడుకు చెందడమే పెద్ద తప్పు. నేనే కనుక బియ్యం అయితే తండ్రాస్తి కొడుకు చెందే చట్టాన్ని మారుస్తాను. తండ్రాస్తి కొడుకు చెందనివ్వకూడదు, చెందనివ్వను. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాళ్ళు 4 తరాలకి సరిపడే ఆస్తి సంపాదించారు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. ఎవరు పైకి చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. చూడరే, నేను కాముకుని తిరిగిపోతుంది. అయితే ఏంటి కొడక, లోపర్ నా కొడక, నచ్చా నా కొడక. సిగ్గులేదురా నీకు?